మనతో పాటు ఉన్నారు. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ మేనేజర్ చంద్రశేఖర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు. ట్రిప్స్‌కి చాలా మంది ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఇయర్లీ వన్స్ అన్న ఒక చిన్న ట్రిప్ అన్న వేస్తూ ఉంటారు. అవునండి. అలాంటి వారందరికీ ఒక డ్రీమ్ యూరప్ అనేది. అవునండి. యూరప్ అందాలు చూడాల్సింది. అవును. అంటే ఓన్లీ అలా వెళ్ళే వాళ్ళకే కాదు. అందరికీ ఉంటది. బట్ అవును. ప్లాన్ చేస్తూ ఉంటారు. అవునండి. కొంచెం ప్లాన్ చేసుకున్నామంటే యూరప్ వెళ్లి రావడం పెద్ద కష్టమేమి కాదు. అవునండి. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు యూరప్‌కి సంబంధించి మంచి ప్యాకేజెస్ అందిస్తున్నారు. అవునండి. ఓకే. యూరప్ ఒకటి వెళ్లి రావచ్చు. యూరప్ వరకు వెళ్ళాం కాబట్టి లండన్ కూడా చుట్టేయొచ్చు. అవునండి. అండ్ అంటే అక్కడున్న అందాలన్నీ కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేసుకొని రావచ్చు. అవునండి. మరి మన దగ్గరున్న ప్రోగ్రామ్ ఏంటి? ఎట్లా ఉంది? ఈ యూరోప్ అనేది మీరన్నట్టు చాలా మంది కూడా బిగ్ డ్రీమ్ అండి అది. హ్మ్. యూరోప్ వెళ్ళాలి ఒక్కసారన్నా గూడా ఆ సిటీస్ అన్నీ గూడా, ఆ కంట్రీస్ అన్ని విజిట్ జేయాలి. విజిట్ జేసి ఏమున్నాయి దాంట్లో అసలు? ఎందుకు యూరోప్ ఇంత గ్రేట్ అంటారు? అని ఒక బిగ్ డ్రీమ్ ఉంటుంది. ఆ బిగ్ డ్రీమ్‌ని దాన్ని మనము 'ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్' చాలా ఈజీగా ఫుల్‌ఫిల్ చేస్తుందండి. చాలా ఈజీగా. చాలా ఈజీ. ఎందుకంటే ఈ టూర్ అంతా కూడా మనకి 9 కంట్రీస్ కవర్ అవుతాయి. 12 నైట్స్, 13 డేస్‌లో. హ్మ్. యెస్. ఈ 12 నైట్స్, 13 డేస్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేది రూ. 3,25,000 మాత్రమే. ఈ 3,25,000లో కూడా అన్నీ ఇంక్లూడ్ ఉంటుందండి. అంటే ఏమేమంటే మీకు ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. తర్వాత వీసా ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. లగ్జరీ అకామిడేషన్ ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఉంటుంది. మీరు ఏ అట్రాక్షన్స్ అయితే విజిట్ చేస్తున్నారో, అట్రాక్షన్స్ యొక్క ఎంట్రీ టికెట్స్ కూడా ఇస్తాం. ఓహ్! యెస్. సో, విత్ ఎంట్రీ విత్ టికెట్స్‌తో ఎంట్రీ టికెట్స్ 3,25,000 3,25,000. సో, అది చాలా తక్కువ. చాలా తక్కువ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనతో ట్రావెల్ చేసే గ్రూప్ అందరూ కూడా మన తెలుగు పీపులే. హ్మ్. సో, వాళ్ళకి మళ్ళీ మన తెలుగు టూర్ మేనేజర్‌నిచ్చి పంపిస్తాం. అందువల్ల ఏంటంటే, మనకు అరే! ఎక్కడ ఫీలింగ్ ఉండదు మనకి. అరే! మనం ఔట్ ఆఫ్ కంట్రీ వచ్చాము. మనకి లాంగ్వేజ్ రాదు. మనతో ఎవరు మాట్లాడతారు అన్న ప్రాబ్లమే లేకుండా, ఇయన్నీ కూడా కలిపి మనము 12 నైట్స్, 13 డేస్ ప్యాకేజ్‌లో తీసుకెళ్తున్నాం యూరప్. హ్మ్. ఈ యూరప్‌లో కవర్ అయ్యే కంట్రీస్ వచ్చేటికి మీకు ఫ్రాన్స్ ఉంటుంది, బెల్జియం ఉంటుంది, నెదర్లాండ్స్ ఉంటుంది, జర్మనీ ఉంటుంది, తర్వాత మనకి ఆస్ట్రియా ఉంటుంది, ఇటలీ ఉంటుంది, స్విట్జర్లాండ్ ఉంటుంది. సో, ఈ 9 కంట్రీస్ కలిపి మనము ఈ ప్యాకేజ్ తీసుకొనొచ్చాం. ఓకే. ఇప్పుడు చాలా మంది యూరప్ విత్ లండన్ అవునండి. ఇది సెపరేట్ ప్యాకేజ్‌లో కూడా వెళ్తూ ఉన్నారు కదా! యెస్. అవునండి. ఐటినరీ ఎట్లా ఉంటుంది? యాక్చువల్‌గా ఏంటంటే, ఇప్పుడు యూరప్ వెళ్ళే వాళ్ళందరికి కూడా లండన్ గూడా పక్కనే ఉంది. లండన్ గూడా చూసి రావాలి అన్న ఒక ఆకాంక్ష ఉంటుందండి. హ్మ్. సో, దానికేంటంటే మనము 2 నైట్స్ లండన్‌లో ప్లాన్ చేసాం. అంటే మనకి 14 నైట్స్, 15 డేస్‌లో లండన్ ప్లస్ యూరప్ 2 గూడా కవర్ చేసుకొని రావచ్చు. సో, మన యూరప్ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేటికి 3,25,000. అదే విత్ లండన్ వచ్చేటప్పుడు మనకి 3,99,999 అంటే ఓహ్! 4,00,000 ఓన్లీ రూ. 75,000 ఎక్స్‌ట్రా కాస్ట్‌తో మీరు లండన్ 2 నైట్స్ విజిట్ చేయొచ్చు. లండన్‌లో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ అట్రాక్షన్స్ అంటే మనకి బిగ్ బెన్ గానియండి, హ్మ్. తర్వాత మనకి బర్మింగ్హామ్ ప్యాలెస్ గానియండి, తర్వాత మనకి లండన్ ఐ కానియండి, లేదంటే మనకి థేమ్స్ రివర్‌లో క్రూజ్ ఉంటుంది. హుహు. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ అన్నీ కూడా ఈ 2 నైట్స్‌లో కవర్ చేసుకొని, అక్కడి నుంచి బయలుదేరి మనం యూరో రైల్‌లో ఫ్రాన్స్ వస్తాం. ఓహ్! ఆ యూరో రైల్ ప్రత్యేకత ఏంటంటే, మనకి లండన్ దట్ ఈస్ బ్రిటన్‌కిను, తర్వాత యూరప్‌ని మధ్యలో ఇంగ్లీష్ ఛానెల్ అనేది ఒకటి డివైడ్ చేస్తుందండి. హుహు. ఆ ఇంగ్లీష్ ఛానెల్ కింద నుంచి మనకి రైల్వే ట్రాక్ ఏసారు. యూరో రైల్ అన్నమాట. సో, ఆ యూరో రైల్ టికెట్స్ కూడా ఇంక్లూడ్ అన్నమాట. లండన్ వీసా కొంచెం మనకి టైం పడుతుంది. అండ్ దానికి ఎక్స్‌పెన్సివ్. ప్లస్ యూరో రైలు, ప్లస్ ఈ అట్రాక్షన్స్. ఇయన్నీ కలిపి ఓన్లీ 75,000 ఎక్స్‌ట్రా కాస్ట్‌తోనే లండన్ విత్ యూరప్ తీసుకొనొచ్చాం. ఓహ్! నార్మల్‌గా అందరూ ఏం చేస్తారంటే అండి, ఈ లండన్ వీసా కొంచెం కష్టం అని చెప్పేసి వాళ్ళని అప్లై చేసుకొని రండి మేము తీసుకెళ్తామంటారు. కానీ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఏంటంటే మీకు వీసా పార్ట్ కూడా మేమే దగ్గరుండి డాక్యుమెంట్స్‌ని తీసుకొని అప్లై చేస్తాం. హ్మ్. తర్వాత యూరప్ వీసా తీసుకోవాలి. అంటే టోటల్‌గా లండన్ విత్ యూరప్ వెళ్ళాలంటే వీసా పార్టే మనకి ఆల్‌మోస్ట్ 1 ½ మంత్ పడుతుంది. సో, 1 ½ 1 మంత్ ½ మంత్ పడతది. పడుతుంది. సో, అందుకని బిగ్ ప్రాసెస్ అది. చాలా బిగ్ ప్రాసెస్ అండి. ఎందుకంటే ఫస్ట్ లండన్ వీసా అప్లై చేయాలి. వచ్చిన తర్వాత మళ్ళీ యూరప్ వీసా అప్లై చేయాలి. హ్మ్. అందువల్ల 1 ½ మంత్ కంటే ఎవరైనా లండన్ విత్ యూరప్ వెళ్ళేవాళ్ళుంటే 2 మంత్స్ బిఫోరే ప్లాన్ జేసుకోవాలి. ఓకే. ఈ 2 మంత్స్ బిఫోర్ ప్లాన్ జేసుకుంటే ఈ లండన్ విత్ యూరప్ కూడా తీసుకొని రావచ్చు.
హ్మ్. మనకి మేలో ప్రత్యేకంగా లండన్ విత్ యూరప్ ఉంది. యూరప్ కూడా ఉంది. అంటే సీజన్ వైస్‌గా వెళ్తే బెస్ట్ అంటారా? అవునండి. యాక్చువల్‌గా సీజన్ అంటే మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఏప్రిల్‌లో ఇంకా లండన్ ఇంకా చల్లగా ఉంటుంది కాబట్టి మనం మే నుంచి స్టార్ట్ చేసాం లండన్ విత్ యూరప్. ఓకే. సో, ఏప్రిల్ అంటే యూరప్ టూర్ ఉంది మనకి. ఆ యూరప్ టూర్‌లో ఎందుకు ఏప్రిల్‌లో పెట్టామంటే నెదర్లాండ్స్‌లో మనకి టులిప్ గార్డెన్స్ అని వస్తాయండి. హ్మ్. ఓన్లీ 1 మంత్ మాత్రమే ఉంటాయి అవి. ఈ 1 మంతు ఆ గార్డెన్ విజిట్ చేయటం కోసం ఏప్రిల్ మంత్‌లో మనం టూర్ ప్లాన్ చేసాం. ఓకే. ఇప్పటికే చాలా బుకింగ్స్ అయ్యున్నాయి. అండ్ మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే అవి మళ్ళీ సంవత్సరం మొత్తం కనపడవు. ఓన్లీ ఏప్రిల్‌లోనే ఓన్లీ మనకుంటుంది. ఏప్రిల్‌లోనే సో, ఉంటుంది. అంత దూరం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ గార్డెన్ కూడా విజిట్ యెస్. చేసేస్తే అంటే యెస్. మళ్ళీ మళ్ళీ వెళ్ళలేం. యెస్. లైఫ్ టైమ్‌లో ఒక్కసారి మాత్రమే వెళ్లి రాగలుగుతాం అవునండి. కాబట్టి. ప్లస్ ఇంకోటేంటంటే కొంచెం ఇప్పటికి ఏప్రిల్‌లో కొంచెం చల్లగా ఉంటుంది. అయినా గాని ఈ గార్డెన్స్ చూడటం కోసం అని చెప్పేసి చాలామందొస్తారండి. హ్మ్. సో, మనము ఫ్రాన్స్‌లో మన ఫస్ట్ ఎంట్రీ ఫ్రాన్స్‌కెళ్తామండి. ఫ్రాన్స్‌లో మనం ఈఫిల్ టవర్ చూస్తాం. ఓకే. తర్వాత పారిస్ సిటీ టూర్ ఉంటుంది. తర్వాత సీన్ రివర్ క్రూజ్ ఉంటుంది. ఈ 3 గూడా మనకి ఫ్రాన్స్‌లో జూస్తాం. హ్మ్. తర్వాత అక్కడి నుంచి బెల్జియం ఎళ్తాం. బెల్జియంలో వచ్చేటప్పటికి ఆటోమోనియం అనే అట్రాక్షన్ ఉంది. దాని తర్వాత మనకి గ్రాండ్ ప్లేస్ అనేదుంది. ఇవన్నీ చూసుకొని నెదర్లాండ్స్ ఎళ్తాం. నెదర్లాండ్స్ వచ్చేటప్పటికి నెదర్లాండ్స్‌లో మనకి ఈ విండ్ మిల్స్ ఉన్నాయి. ఓకే. అగ్రికల్చరల్ కంట్రీ మనది కాదు. తర్వాత అక్కడ మళ్ళీ కెనాల్ క్రూజ్ ఉంది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జర్మనీ వస్తాం. హుహు. జర్మనీలో కెలోన్ కేథడ్రల్ అనే సిటీకెళ్తాం. అది సెకండ్ లార్జెస్ట్ కేథడ్రల్ అక్కడుంది. అది విజిట్ చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనము స్విట్జర్లాండ్ ఎళ్తాం. స్విట్జర్లాండ్‌లో ఎంట్రీ వచ్చేటప్పటికి మనకి కుకు ఫ్యాక్టరీ అని ఉంటుంది. అంటే వాల్ క్లాక్స్ ఉంటాయి చూసారా? మనకి ఓల్డ్ టైప్‌లో యెస్. యెస్. బర్డ్ కుకూక్ అంటుంది చూసారా? హ్మ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మనం విజిట్ చేస్తాం. అక్కడి నుంచి మళ్ళీ రైన్ ఫాల్స్ అని ఎళ్తామండి. ఓకే. రైన్ ఫాల్స్ అనేది మనకి నయాగరా ఫాల్స్ ఉంది చూసారా? అలా ఉంటుందండి. కానీ దానికన్నా కొంచెం తక్కువుంటుంది. సేమ్ అదే వాటరు తెల్లటి నురుగుతో ఉంటుంది. మనం దానిలో కూడా బోట్ ఇస్తాం. హ్మ్. బోట్ ఎంట్రీ అక్కడి నుంచి 15 మినిట్స్ మనం ఆ వాటర్ ఫాల్ దాకా ఎళ్తాం బోట్‌లో. అది చూస్తాం. అక్కడి నుంచి బయలుదేరి మనం మౌంట్ ఇట్లీస్ ఎళ్తాం. మౌంట్ ఇట్లీస్ దాంట్లో మళ్ళీ మౌంట్ ఇట్లీస్‌కెళ్ళాలంటే 2 టైప్స్ ఆఫ్ కేబుల్ కార్ ఉంటుందండి. ఓకే. ఒకటేమో నార్మల్ కేబుల్ కార్ ఉంటుంది. ఒక స్టేజ్ వరకు. అక్కడి నుంచి పైకి మౌంట్ ఇట్లీస్‌కి రీచ్ అయ్యే టైంకి రోటో ఎయిర్ అని చెప్పేసి కేబుల్ కార్ ఉంటుందండి. ఆ హుహు. రోటో ఎయిర్ ఏంటంటే మనం నుంచొని ఉంటాం. ఆ కేబుల్ కార్ 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఓహ్! హ్మ్. వన్ అండ్ ఓన్లీ కేబుల్ కార్ అనమాట అది. ఆ మౌంట్ ఇట్లీస్ అందాలు చూస్తాం. అక్కడి నుంచి మనము వెనీస్ ఎళ్తాం. వెనీస్ ఐలాండ్‌లో దానికి సంబంధించిన మాన్యుమెంట్స్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్స్ ఉన్నాయండి వెనీస్‌లో. వెనిస్ బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట అది. హ్మ్. ఆ మాన్యుమెంట్స్ అన్ని చూసుకుంటాం. అక్కడి నుంచి బయలుదేరి మనకి లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తాం. సో, మనందరికి తెలుసు అది ఇంక్లైన్ అవుతా ఉంది హ్మ్. టవర్. సో, దాన్ని ఇప్పుడు కొన్ని దీంతో దాన్ని ఆపారనమాట. హ్మ్. కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ అది ఫౌండేషను స్టిక్ చేసుకొని దాని గురించి ఆపారు. ఆ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా చూస్తాము. తర్వాత అక్కడి నుంచి రోమ్ ఎళ్తాము. రోమ్‌లో మనకి కొలీజియం చూస్తాం రోమ్‌లో. తర్వాత మళ్ళీ మిలాన్ ఎళ్తాం. ఓహ్! అన్నీ కవర్ చేసేస్తున్నామండి అన్నీ కవర్ ఆల్‌మోస్ట్. చేస్తామండి. మోస్ట్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద యూరప్ వచ్చేస్తుంది దీంట్లో మనకి. అంటే పాపులర్ ప్లేసెస్ హ్మ్. ఇవన్నీ కూడా ఈ యూరప్‌లో కవర్ అయిపోతుంది. సో, అంత రష్‌గా కూడా మీరేం ప్లాన్ చేయట్లేదు ఐటినరీ అంతా అవునండి. కూడా. అవునండి. రిలాక్స్‌డ్‌గా వెళ్లి రిలాక్స్‌డ్‌గా రావచ్చు. యెస్. అండ్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్‌తో వెళితే మనకు కొంచెం అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అవును. అండ్ మనతో పాటు ఒక గైడ్ ఉంటారు కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ లేదు. అవును. సో, అక్కడున్న విశేషాల గురించి చక్కగా తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అవును. అండ్ ఫుడ్ గురించి కూడా ఇబ్బంది లేదు. అవును. అండ్ ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు బంపర్ బొనాన్జా అంటారు. అవునండి. బంపర్ ఆఫర్స్‌తో వస్తూ ఉంటారు మీరు. అవునండి. మరి న్యూ ఇయర్‌లోకొచ్చేసాం కాబట్టి, యెస్. ఈ ఇయర్‌లో హ్మ్. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు అంటే ఇయర్ అంతా కూడా సీజన్స్ వైస్‌గా అవునండి. చాలా మంది ఎక్కడో చోటకి ప్లాన్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. మరి వాళ్ళకి మీరిస్తున్న ఆఫర్స్ ఏంటి? సో, మీరన్నట్టు యాక్చువల్‌గా ఇయర్ స్టార్టింగ్‌లో అంటే జనవరి 2 నుంచి జనవరి 31 వరకు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ట్రావెల్ ఎక్స్‌పో అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చిందండి. ఇది ఓకే. ఆల్‌మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. సో, ఈ కాన్సెప్ట్ కోసం మా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ కస్టమర్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సో, ఎవరైతే ఈ ఇయర్‌లో ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి 2026లో ట్రావెలింగ్‌కి డిస్కౌంట్‌తో సహా మనం ఆఫర్ ఇస్తాము. జనవరి 2 నుంచి జనవరి 31లో బుక్ చేసుకున్నోళ్ళకి. హ్మ్. ఈ ఆఫర్ మాకెట్లా ఉంటుందంటే అండి, మాకున్న 12 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 12 బ్రాంచెస్‌లో కూడా మాకొక ఫెస్టివ్ సీజన్ లాగా ఉంటుందనమాట. పండగ వాతావరణం. యెస్. పండగ వాతావరణం. ఎందుకంటే
అందరికీ ఎందుకంటే వెల్ ప్లాన్డ్‌గా ఉన్నారు అందరూ గూడా ఇప్పుడు. హ్మ్. ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అంటే ఇయర్‌లోనే ప్లాన్ చేసుకుంటారు. సో, మనకి దానికి తగ్గట్టుగానే ఇయర్ క్యాలెండర్ గూడా మనం రెడీ చేస్తాం. హ్మ్. ఏ టూరు, ఏ డేటు, ఏ మంత్ ఎప్పుడుంది. అవన్నీ గూడా షెడ్యూల్ అంతా ఉంటుంది. మాకున్న 12 బ్రాంచెస్‌కెళ్ళి ఎవరైనా గాని ఆ షెడ్యూల్‌లో యూరప్ టూర్ ఎప్పుడెప్పుడుంది. దానికి సంబంధించి షెడ్యూల్ జూసుకోవచ్చు. షెడ్యూల్ జూసుకున్న తర్వాత జస్ట్ ఇప్పుడు ఓన్లీ రూ. 10,000 మాత్రమే పే జేయాలి. ఓకే. జనవరి 2 నుంచి 31 వరకు. రూ. 10,000 పే చేస్తే మీరు ఇయర్ లాంగ్ అంటే 31 డిసెంబర్ 2026 వరకు ఎప్పుడైనా ట్రావెల్ చేయొచ్చు గ్రూప్‌లో. హుహుహు. సో, గ్రూప్ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి. సో, వాళ్ళు షెడ్యూల్స్ ఒక 2 మంత్స్ ముందు ప్లాన్ జేసుకోవాలి. ప్లాన్ జేసుకున్న తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏంటంటే వాళ్ళకి ఆ టూర్‌లో మనం ఇంక్లూడ్ జేస్తాం. ఓకే. సో, డొమెస్టిక్ అయితే మీరు 10% ఇస్తారు. అవునండి. అండ్ ఇంటర్నేషనల్ అయితే ఇంటర్నేషనల్ అయితే 5% 5% ఇస్తారు. డిస్కౌంట్ ఒస్తుంది. ప్లస్ ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్న అప్పుడు మాత్రమే మనం 50% ఆఫ్ ది అమౌంట్ తీసుకుంటాం. ఓకే. సో, తర్వాత టూర్‌కి 1 మంత్ బిఫోర్ మిగతా బ్యాలెన్స్ తీసుకుంటాం. ప్లస్ ఈ రూ. 10,000 కట్టారు గదండీ! మీ జనవరి 2 నుంచి హ్మ్. 31 లోపు ఆ రూ. 10,000 కూడా ఇంక్లూడెడ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ ప్యాకేజ్. పే చేసేటప్పుడు వాళ్ళకి డిడక్ట్ జేసి ఇస్తాం. హ్మ్. అంటే మనం ఏమి అమౌంట్ కస్టమర్ మన దగ్గర పెట్టుకోం. కాపోతే ఏంటంటే 31 డిసెంబర్ 2026 లోపు కంపల్సరీగా వాళ్ళు ప్లాన్ జేసుకోవాలి. హుహుహు. సో, యూరప్ మనకి రూ. 3,25,000 మనకి టూర్ కాస్ట్ ఉంటుంది. 5% డిస్కౌంట్ అనుకోండి. ఆల్‌మోస్ట్ 16,500 దాకా డిస్కౌంట్ వస్తుంది వాళ్ళకి. హ్మ్. అప్రాక్సిమేట్ 16,500, రూ. 17,000 దాకా డిస్కౌంట్ వస్తుంది. అంటే ఎంత హ్యూజ్ డిస్కౌంటో చూడండి. అదే లండన్ విత్ యూరప్ ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకి ఆల్‌మోస్ట్ రూ. 20,000 బెనిఫిట్ వస్తుంది. యాహ్! అదని ముందే పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అందువల్ల ఏంటంటే ఈ ట్రావెల్ ఎక్స్‌పో అనేది చక్కటి ప్లాట్‌ఫార్మ్. జస్ట్ రూ. 10,000 యెస్. ఓన్లీ. యెస్. అది పే చేసేస్తే చాలు. సరిపోతుంది. త్రూఔట్ ద ఇయర్ ఎవరు, ఎప్పుడు, ఎక్కడికి, ఎలా వెళ్ళాలి అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూ. 10,000 డిడక్ట్ చేసేస్తారు. అండ్ డొమెస్టిక్ అయితే 10%, ఇంటర్నేషనల్ అయితే 5% ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అవునండి. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి. చంద్రశేఖర్ గారు. మంచి మంచి ఆఫర్స్‌తో వస్తూ ఉంటారు. సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఇప్పటివరకు లక్షలాది మందిని అవునండి. రైట్. యెస్. మీరు కస్టమర్స్‌ని వాళ్ళనుకున్న ప్లేసెస్‌కి తీసుకువెళ్లారు. ఆ అందాలను చూపిచ్చారు. అవునండి. మళ్ళీ సేఫ్‌గా ఇంటికి పంపించేశారు. అవునండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ అండి.